మమ్మీ, జ్యోతి, స్వప్న, మిమ్మల్ని కిరాతకంగా చంపిన ఆ ముగ్గురు రాక్షసుల్ని వెంటాడి వేటాడి ముక్కలు ముక్కలుగా నరుకుతాను. కాకులకి గద్దలకి ఆహారంగా పడేసి మీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను. ఇదే నా శపథం. కాకా బిల్లా రమేష్ చంద్రను చంపినందుకు వాడి కూతురు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందట. మనల్ని చంపి కాకులకి గద్దలకి వేస్తానని వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలి శవాల మీద శపథం చేసిందట. జగ్గు, మనం అనుకున్న పని పూర్తి చేశాం కదా. నువ్వు అన్నట్టు మనం బీహార్ వెళ్ళిపోతే? బీహారా? పుట్టిన రాష్ట్రం వదిలిపెట్టి బీహార్ ఎందుకు వెళ్తాం? అవసరమైతే ఈ అమలాపురం వెళ్ళి వేషం మార్చుకుని వ్యాపారం చేసుకుని బతుకుతాం. కాకా, రాణి గురించి తక్కువ అంచనా వేయకు. తండ్రి ఎంత సిన్సియర్ ఆఫీసరో కూతురు అంతకంటే సిన్సియర్. ట్రైనింగ్లో ఉన్నప్పుడే మిలిటెంట్ని చంపిన రౌడీ రాణి కన్న తండ్రిని చంపినోళ్ళని అంత తేలిగ్గా వదలదు. జగ్గు, నువ్వేమంటున్నావు? అది మనల్ని చంపేస్తుందంటావా? అది మనల్ని చంపుతుందో, అది మన చేతిలో చస్తుందో ఇప్పుడు చెప్పలేం. కానీ ఎవరెప్పుడు చావాలో, ఎవరి చేతిలో చావాలో ఆ భగవంతుడే రాసి పెట్టేస్తాడు. జగ్గు, సడన్ గా భగవంతుడి గురించి మాట్లాడుతున్నావేంటి? ఆ డీసీపీ రాణి మనల్ని ఏదో చేస్తుందని భయపడుతున్నావా? భయమా? భయం అనేది మన బ్లడ్లోనే లేదు. దెబ్బ తిన్నది అది, దెబ్బ కొట్టింది మనం. దెబ్బ తిన్నోళ్ళు ఎప్పుడు ఆవేశంలో ఉంటారు. వెనక ముందు ఆలోచించకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. వచ్చింది తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. కమిషనర్, మమ్మల్ని చంపుతామని డీసీపీ రాణి ప్రతిజ్ఞ చేసిందంట. వెల్విషర్గా దానికి నచ్చ చెప్తామని ఆశిస్తూ నీకు ఈ లెటర్ రాస్తున్నాం. అది మా జోలికొస్తే దాని తండ్రికి, తల్లికి, చెల్లెళ్ళకి పట్టిన గతి దానికి పడుతుందని చెప్తున్నాం. రాణిని హెచ్చరిస్తారో రెచ్చగొట్టి పంపిస్తారో మీ ఇష్టం. ఇట్లు కాకా, జగ్గు, బిల్లా. ప్రతి అడ్డమైన క్రిమినల్ కి డిపార్ట్మెంట్ అంటే ఎగతాళైపోయింది. హలో సార్, డీసీపీ రాణిని పిలువు. మేడం లేదు సార్. లేదా? సరే, వస్తే ఒకసారి కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేయమని చెప్పండి. ఓకే సార్. అమ్మా